నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సో సార్ ఇప్పుడు మరి అద్దం ఎక్కడ ఉండొచ్చు సార్ ఈ ఇంట్లో జనరల్‌గా? ఇప్పుడు ఒకటమ్మా, అద్దం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఏ జోన్‌లో అద్దం పెడుతున్నాం బట్టి షేప్ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్‌లో పెడుతున్నాము, స్క్వేర్ అద్దం ఉండొచ్చు. ఓకే. వెస్ట్‌లో కూడా మీరు అక్కడ డిప్రెషన్ జోన్‌లో పెట్టకూడదు. వెస్ట్ సెంటర్‌లో పెట్టుకోవచ్చు. స్క్వేర్ అద్దం అంటే అక్కడ ఉంది, దానికి సెంటర్ పెట్టుకోవచ్చు. లేదు ఈస్ట్‌లో పెడుతున్నాము, నార్త్‌లో పెడుతున్నాము, రౌండ్ అద్దం పెట్టుకోవచ్చు. ఓకే సార్. లేదా ఈస్ట్‌లో పెడుతున్నాము, రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. రెక్టాంగిల్. ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చా ఉంది, సార్? రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. హ్యాపీనెస్ పెరుగుతుంది, ఎంజాయ్మెంట్స్ పెరుగుతాయి ఇక్కడ పెట్టుకుంటే కనుక. ఈ రకంగా అద్దం పెట్టే జోన్‌ని బట్టి ఉంటుంది. మనం ఎక్కడ ఏ జోన్‌లో అద్దం పెట్టుకుంటున్నాం. అస్సలు పెట్టకూడదు, నైరుతిలో పెట్టకూడదు. నైరుతిలో అసలు పెట్టకూడదు. అలాగే డిప్రెషన్ జోన్స్ వచ్చాయి, చాలా మంది తెలియక అక్కడ పెట్టేస్తారు అద్దం. డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ పెరుగుతూ ఉంటాయి. సో డిప్రెషన్ జోన్ లో పెట్టకూడదు, ఎక్స్పెండిచర్ జోన్స్ లో పెట్టకూడదు. అంటే అద్దం అనేది ఏంటంటే మీ జోన్ ని పెంచుతుంది. సో అక్కడ నైరుతిలో పెట్టారు, నైరుతి పెరగొచ్చా? పెరగకూడదు. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇందాక నేను మీకు ఇక్కడ ఆ పాప రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ వైట్ కలర్ వేయాలని చెప్పాను కదా, ఇక్కడే ఏమవుతుందంటే అమౌంట్ పెట్టుకోవడము ఇక్కడ మీరు ఒక చిన్న లాకర్ పెట్టుకున్నట్లయితే దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ కుబేర. కుబేర స్థానంలో బీరువాలు కూడా అక్కడే పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ వస్తువులు, బీరువాలు, బీరువా కాదు, టోటల్ బీరువా వద్దు, ఓన్లీ లాకర్ పెట్టుకొని అందులో మీరు నగలు, మనీ, డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం కలిపి ఇంత ఉంటాయి, అంతే కదా. సో మనీ పెట్టుకుంటే మంచిది, అంతకంటే ఉండవు. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం బీరువా పెడతారు చాలా మంది, తెలియక ఆ పని చేయకూడదు. బరువు పెరుగుతుందిగా ఉత్తరం వైపు. చిన్న పిల్లలు కాబట్టి పెద్ద బరువు ఉండవు ఇవి, బట్ ఉత్తరంలో పెద్ద బీరువా అంటే చాలా బరువు పెరుగుతుంది కదా. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కాకుండా వైట్ ఆర్ లైట్ బ్లూ కర్టెన్ పెట్టుకుంటే మంచిది. ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హాల్ అయిపోయింది, ఈస్ట్ అయిపోయింది, బెడ్రూమ్స్ అయిపోయాయి, బాత్రూమ్స్ అయిపోయాయి. అక్కడ ఉండేటువంటి పరికరాలు, పరిస్థితులు ఏంటి చెప్పుకున్నాం మనం, కలర్స్ తో సైతం. ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్. అంటే ఇక్కడ మన కిచెన్ కి ముందు కామన్ గా అందరూ కూడా ఇక్కడ పూజ గది పెడుతున్నారు. బట్ ఇక్కడ పూజ గది ఉన్నప్పటికీ ఇందాక నేను మీకు హాల్లో చెప్పానండి, మీకు ఎక్కడైతే దేవుడు ఈశాన్యంలో ఎక్కడైతే దేవుడు పటం పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటి సెకండ్ ఆప్షన్. ఇది సెకండ్ ఆప్షన్. బట్ ఒరిజినల్ గా అయితే ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్య దేవత గృహం అని చెప్పడం జరిగింది. ఉండకూడదు అంటే ఏం లేదు, ఈస్ట్ ఎత్తు అవుతుంది కదా. ఈస్ట్ ఎత్తు అవుతున్నప్పుడు నైరుతిలో ఒక చిన్న మెట్టు కట్టించుకుంటారు కొంతమంది, వెస్ట్ లో కానీ నైరుతిలో కానీ కొంచెం ఎత్తు కట్టించుకుంటారు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అది ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వనట్టే. ఇది చిన్న పెసర మెట్టే, ఇది దీనివల్ల పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే మీకు వెస్ట్ లో పెరిగాయి, ఎలాగో మీకు వెస్ట్ లో హైట్స్ పెరిగాయి కాబట్టి నో ప్రాబ్లం. వెస్ట్ లో బ్యాలెన్స్ చేసింది ఇది చెప్పాలంటే. సో ఇక్కడ ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి దోషం లేదు, పూజ గదిలో ఎటువంటి దోషం లేదు. ఎలా దోషం లేదని ఎలా తెలుస్తుందంటే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాగానే తెలిసింది, ప్లస్ కంపాస్ కూడా చెప్తుంది మీకు, అంటే ఎగ్జాక్ట్లీగా ఉంది కాబట్టి. అండ్ అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ జరగలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ లక్కీగా రెడ్ కలర్ తో ఉన్నాయి చూసారా, ఇది చాలా మంచిది. రెడ్ కలర్ తో ఉండడం అనేటువంటిది మంచిది. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే వచ్చిందో ఇక్కడ సౌత్ ఈస్ట్ లో ఎగ్జాక్ట్లీగా ఉండాలి ఎప్పుడు కూడా పోయి. సో మీకు సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. సో ఈ పొయ్యిని కొంచెం ఇటు జరుపుకుని ఏర్పాటు చేసుకోండి. రాంగ్ ప్లేస్ లో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది సార్? రాంగ్ ప్లేస్ లో అంటే దీన్ని పెద్ద రాంగ్ ప్లేస్ అనరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు బ్లాక్ బండ్ ఉంది కాబట్టి దీని కింద గ్రీన్ కలర్ టైల్స్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. బ్లాక్ సిగ్నిఫైస్ వాటర్. ఇప్పుడు సొంత ఇల్లు కాని వాళ్ళు సో ఒక చిన్న చాటర్ లాంటిది గ్రీన్ వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. ఆగ్నేయంలో మాత్రం ఈ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ వీలైతే ఆగ్నేయంలో ఎవరికైనా ఫైనాన్షియల్ గా ఇంకా ఎదగాలనుకుంటే గ్రీన్ కలర్ వేసుకుంటే మంచిది. ఆగ్నేయం గ్రీన్ ఉంటే మంచిది, అది పాటించాలి. లైట్ గ్రీన్ అండ్ గ్రీన్ బోత్ కాంబినేషన్స్ లో చేసుకోవచ్చు, లేదా పింక్ కూడా చేసుకోవచ్చు. బట్ గ్రీన్ ఈజ్ మోర్ ఇది ఇస్తుంది. ఓకే, రైట్. అండ్ ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈవెన్ ఓవెన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్, దీనికి ఏం దోషం లేదు. వాటర్ కరెక్ట్ ప్లేస్ లోనే ఉందా? వాటర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు వాటర్ అనేటువంటిది సౌత్ ఈస్ట్ లోకి వచ్చింది. అక్కడ ఎప్పుడైనా సరే ఇలా వాటర్ కంపల్సరీ కిచెన్ లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు రాగిది ఉన్న దాంట్లో పెట్టుకుంటే మంచిది. రాగి దాంట్లో పెట్టుకుంటే లోపల రాగి ఉంది సార్.
రాగి లోపల రాగి ఉన్నాయి, అది మంచిది, దానివల్ల ఇబ్బంది దోషం ఏమి ఉండదు. సో మరి రాగి మీకు కూడా లేకుండా- ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం రాగిది 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 prefer పెట్టుకోవడం చేస్తాం. ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే balcony. ఇక్కడ బాల్కనీలో Wash చాలా మంది ఏం చేస్తుంటారంటే బాల్కనీలో ఈ చీపుర్లు అవి పెడుతూ ఉంటారు. ఇక్కడ అవును చీపుర్లు ఎక్కువ పెట్టకూడదు, ఉమ్. ఎందుకంటే అవునా? ఇక్కడ ఏమైందంటే సో ఇక్కడ. చీపుర్లు అన్నారు, డస్ట్బిన్స్ ఇక్కడ ఉన్నాయి సార్ నాకు ఇక్కడ balcony లో. డస్ట్బిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇంకా కంపల్సరీ డస్ట్బిన్స్ పెట్టుకోవాల్సి వస్తే క్లోజ్డ్ డస్ట్బిన్స్ పెట్టుకుంటే మంచిది. Closed పెట్టు. క్లోజ్డ్ పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే చీపుర్లు ఇంకా కూడా తప్పదు. పెట్టొద్దన్నారు. ఆ, ఒకవేళ చీపులు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇంకా వేరే ప్లేస్ లేదు, అప్పుడు క్లోజ్డ్ ఏదైనా తయారు చేయించుకొని క్లోజ్డ్ పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎక్కడ పెట్టుకోవాలి సార్ ఒకవేళ దక్షిణంలో ఉంటే గనక ఎక్కడ పెట్టుకోవాలి? ఒరిజినల్ గా దక్షిణంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. చీపులు పెట్టుకోకూడదు. దక్షిణ నైరుతి చెప్పారు లేదా పడమర వాయువు చెప్పారు మీకు? ఇక్కడ దక్షిణ నైరుతి లేదా సార్? లేదు, ఇక్కడ లేదు. ఒకవేళ మీరు ఒక బాక్స్ లా తయారు చేసుకోదలుచుకుంటే మీకు అక్కడ పడమర వాయువు వచ్చింది సరే, అక్కడ పెట్టుకోవాలి, అది చేసుకోవాలి. ఇక్కడ మాత్రం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ కంపల్సరీ పెట్టుకోవాలండి, నాకు వేరే స్కోప్ లేదు అన్నప్పుడు ఏదైనా క్లోజ్డ్ గా తయారు చేయించుకొని కబోర్డ్స్ లాంటివి అందులో పెట్టేసుకోవడం బెస్ట్. ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండదు, తగ్గుతుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది. ఇక్కడ అలాగే ఇక్కడ కొంత వాషింగ్ మిషన్స్ పెట్టుకుంటుంటారు, పర్లేదు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఇటు సైడ్ ఉంది. పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ don't ఉంది worry. సార్ already. అలాగే ఆ జాలీకి ఏ కలర్ అడుగుతుంటారు, గ్రీన్ కలర్ పెట్టుకుంటే మంచిది. జాలీలు కూడా అడుగుతారు ఆ సార్ జాలీకి ఉండే కలర్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా అగ్ని భాగము, జాలీకి వాళ్ళు ఏదైనా బ్లూ కలర్ వేసారు, అప్పుడు అగ్నిని ఆపుతుంది కదా వాటర్ అనేది. అలా ఏంటంటే జాలీకి ఉన్న కలర్ అంటే మేము వాచ్ చూసి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే వదిలేస్తాం, ఏదైతే డిఫెక్ట్ ఉందో చెప్తుంటాం. ఇప్పుడు అన్ని చెప్పే కంటే కూడా ఆ రకంగా చూడడం జరుగుతూ ఉంటుంది. రైట్ సార్. సో ఈ యొక్క వంటగదిలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చిన్న చిన్న సరిపోతుంది. జాగ్రత్తలు చిన్న చిన్న మీ ఇంట్లో జాగ్రత్తలు. కూడా ఆగ్నేయం మూల జాగ్రత్తగా ఎగ్జాక్ట్ గా ఆగ్నేయం మూల ఎక్కడ ఉందో అక్కడే పెట్టుకోవాలి. కొంచెం సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ లోనే ఉండాలి. ఉండాలి. ఎస్. ఓకే సార్, మొత్తానికి ఇల్లు అంతా తిప్పేసి మిమ్మల్ని మొత్తం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగినట్టున్నాను. అన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ చేయండి, మళ్ళీ ఒక్కసారి సార్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఏం సార్? షూర్ షూర్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కగా వివరించినందుకు. మీరు ఒక పాజిటివ్ మాట చెప్తే అది ఇంపాక్ట్ చాలా ఉంటుంది సార్. అది బ్రెయిన్లో ఉండిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ని తీసుకొస్తుంది, పీస్ని తీసుకొస్తుంది. సో చిన్న చిన్న మార్పులు కూడా చెప్పి ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో కూడా, వాళ్ళ ఇంటికి కూడా ఇది అప్లికబుల్ కాబట్టి వాళ్ళు కూడా చాలా నీట్గా అర్థమైంది ఎలా గీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కూడా అది అప్లై చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కనుక సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.